12 బావుల్లో 12 రకమైన రుచులున్న నీళ్లు ఈ బావుల్లో ఉన్నాయి. ఇది మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ దగ్గరలో ఉంది ఈ శివాలయం. స్వామివారు సేద తీరుతున్నారు కొంచెం సేపు. బీచ్లో మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తే ఈ బందర్ బీచ్లో మీకు ఎవరికి తెలియదు. ఒకసారి హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ మచిలీపట్నం. ఈరోజు మచిలీపట్నంలో ఉన్నాం. మచిలీపట్నంలో 12 బావుల గుడి చాలా ఫేమస్. ఇది బీచ్ చాలా దగ్గరలో ఉంటుంది. 12 బావుల గుడికి వచ్చాం. 12 బావులు అంటే ఒక స్వామీజీ 12 నదుల నుంచి ఒక్కొక్క బావిలో వాటర్ వేస్తారంటే అలా దాని గురించి ఒకసారి మొత్తం కనుక్కుందాం. 12 బావులు ఉంటాయి. చాలా శక్తి గల గుడి అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. లోపలికి మొత్తం ఒకసారి చూద్దాం. మా 12 బావులని స్నానం కూడా చేద్దాం. చాలా మంచిదంట. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ అండ్ వ్లాగ్స్. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ శివాలయం మచిలీపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగినపూడి బీచ్ దగ్గరలో ఉంటుంది. ఇది చాలా పాతది శివాలయం అయితే. అలాగే ఈ శివాలయాన్ని దత్తాశ్రమం అని కూడా పిలుస్తారంట. చాలా పెద్దది శివాలయం అయితే, చాలా బాగుంది. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది. మొత్తం ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. టెంపుల్ బయట వ్యూ మొత్తం ఇది. శివాలయం అయితే చాలా పెద్దగా ఉంది. ఇది మనం 12 బావులకు వెళ్ళడానికి దారి. అటు నుంచి వెళ్ళాలి. గుడి లోపల గర్భగుడిలో అయితే వీడియో తీనేవారు. ఇక్కడ తీసాం. ఇది మొత్తం 12 బావులు ఉన్నది లోపలది. ఇక్కడ ఆంజనేయ స్వామిది చాలా పెద్ద విగ్రహం ఉంది ఒకటి. అలాగే శివుడిది కూడా. శివాలయం కదా, శివుడిది ఒకటి ఉంది. రామేశ్వరంలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఈ మంగినపూడి శివాలయంలో 12 బావులు ఉన్నాయి. 12 బావుల్లో నీళ్లు 12 రకమైన రుచులు కలిగి ఉంటుంది. ఇవన్నీ శివాలయం అయితే చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే దీన్ని ఈ 12 బావులు ఉండడం వల్ల దీన్ని దత్తారామేశ్వరం అని కూడా పిలుస్తారంట. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానాలు చేస్తారు. చూడండి, బావిలో వాటర్ చాలా లోపలికి ఉన్నాయి. చుట్టూ గుడి చుట్టూ అలా శివలింగాలు ఉన్నాయి. గోడ మీద మొత్తం చుట్టూ ఉన్నాయి. మొత్తం చూడడానికి చాలా బాగుంది గుడి మొత్తం. ఒకసారి 12 బావులు వాటర్ స్నానం చేద్దాం. చాలా మంచిదంట 12 బావులు నీళ్ళు స్నానం చేస్తే. అలాగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, మంగినపూడి బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ స్నానం చేసినా లేకపోతే తల మీద చల్లుకొని వెళ్తారు. చాలా పురాతనమైనది ఈ శివాలయం. అలాగే ప్రతి బావు మీద ఇది ఏం తీర్థం చూడండి, అక్కడ పద్మ తీర్థం అని చెప్పి ప్రతి దానికి ఒక పేరు ఉంది. 12 బావులకి 12 పేర్లు. ఒక్కో బావిలో వాటర్ ఒక్కో టేస్ట్ ఉంది. వెరైటీగా ఉంది. ఇక్కడ నుంచి మనం బందర్ బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. మంగినపూడి బీచ్ ఇది.
ఎంట్రీ ఇదే. ఎంట్రీ చాలా బాగుంది. 2 చేపలతో ద్వారం అలా ఉంది. వా, మంచి రోడ్లు కూడా బాగానే ఉన్నాయి వెళ్ళడానికి. వచ్చేసాం. ఇదే బందర్ బీచ్. చాలా బాగుంటుంది బీచ్ కూడా. బందర్కి లైట్ హౌస్, అది బందర్ లైట్ హౌస్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది. ఇంక ఇదంతా బీచ్ వ్యూ పాయింట్. మొత్తం అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్లు, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఏది కావాలంటే అది అన్నీ ఉన్నాయి. సూపర్. వెళ్ళాలి ఇంకా లోపలికి. ఇవి ట్రై చేద్దాం. ఒక రౌండ్కి వచ్చి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది ఒక ట్రైల్ వేసి చూద్దాం ఒకసారి, బాగుంటుంది. రైడ్ చాలా బాగుంది. ఇసుకలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మన బైక్ రైడ్ లాగే కొంచెం డిఫరెంట్గా ఉంది. బందర్ బీచ్ మొత్తం వైట్ శాండ్. చూడండి, శాండ్ మాత్రం వైట్ శాండ్. ఇదంతా నైస్ ప్లేస్. జనాలు చాలా రష్గా ఉన్నారు. ఫుల్ క్రౌడ్ బందర్ బీచ్ మొత్తం. పర్వాలేదు, ఎక్కువ మంది వచ్చారు. మండే అయినా ఫుల్ రష్గా ఉంది. ఇటువైపు ఫ్రీగా ఉంది. ఇటు మనం వెళ్దాం. ఇదంతా బందర్ బీచ్. ఒక అద్భుతం ఈ బందర్ బీచ్లో మీకు ఎవరికి తెలియదు. ఒకసారి బందర్ బీచ్ అద్భుతం. ఈ హార్స్ రైడింగ్ కూడా ఒక రౌండ్కి 100 రూపీస్ పే చేయాలి. అలా వెళ్ళి ఒక రౌండ్ తిప్పుకొస్తారంట. పాపలకే, చిన్నపిల్లలు అదేలే. సింగిల్గా చేసుకోవడమేనా? ఎంతసేపు? లోపలికి వెళ్ళి ఆడుకోవడమే. దీంట్లో అయితే సింగిల్గా తిప్పుకోవడమే. రెండు బోట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. పోర్ట్ నుంచి వెళ్తున్నాయి అనుకుంటా. ఓకే గాయ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్, టేక్ కేర్.